Hi friends, today we are in Sky Zone. This is making the goal. We can do whatever we want. We can make the goal or we can't make the goal. This is climbing. We need to go up. And if we fall down, that means we lost. We have to fall in that trap. This is line. We have to walk in a line. If we fall down, we have to fall in the ball pit. హలో ఎవ్రీవన్, దుబాయ్లో అయితే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో ఇంకా మామూలుగా ఉండదు కదా, ఇంట్లో అంతా రచ్చ చేస్తున్నారనమాట. అందుకని ఈ వీకెండ్ మేము స్కై జోన్కి అయితే వచ్చేసాము. సో దీంట్లో అయితే ఇంకా పర్ హెడ్ వచ్చేసి 99 అనమాట. ఇది ప్రీమియం అనమాట. యాక్చువల్గా ప్రీమియం అని స్టాండర్డ్ అని ఒక 2 టికెట్స్ ఉంటాయి ఇక్కడ. సో స్టాండర్డ్ తీసుకుంటే ఒక 2 అయితే అలో లేదు, ప్రీమియం తీసుకుంటే ఇంకా అన్నీ అప్లై చేయొచ్చు అనమాట ఈ స్కై జోన్లో. సో మా సాధ్విక్ అయితే ప్రీమియం తీసుకున్నాము 99 ఏఈడి పెట్టి. సో అదే నేహా అయితే ఇంకా బిలో 110 సెంటీమీటర్ కాబట్టి ఇంకా తనకైతే 49 ఏఈడి అనమాట. సో తనైతే అన్నీ అలో లేదు, ఓన్లీ కిడ్స్ ప్లే సెక్షన్లో మాత్రమే ఆడుకోవాలి. సో ఈ స్కై జోన్ వచ్చేసి బతుతా మాల్లో ఉంటుంది. సో మేమైతే వీకెండ్ వచ్చేసాము. సో ఇదైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్ కూడా ఉంటుంది. సో మా పిల్లలు ఇప్పుడే కాదు అనమాట, ఒక 5 టైమ్స్ వెళ్ళారు. సో మా సాధ్వి నేమ్ అయితే రిజిస్టర్ అయ్యింది. సో నేహా నేమో రిజిస్టర్ కాలేదనేసి మమ్మల్ని రిజిస్టర్ చేసుకోమన్నారు. సో చేసుకొని వచ్చాము. సో ఇలా టికెట్స్ ఇస్తారనమాట, దాంట్లో నేము తర్వాత టైం మెన్షన్ చేస్తారు. సో అలా సాక్స్లు కూడా ఇచ్చేస్తారనమాట. ఇవి స్టిక్కీ సాక్స్ అనమాట. ఆ స్టిక్కీ సాక్స్ ఉంటేనే అలో చేస్తారనమాట. సో నార్మల్ సాక్స్ వేసుకొని వెళ్తే కూడా అలో చెయ్యరు. సో ఈ స్కై జోన్లో అయితే సాక్సెస్ వాళ్ళే ఇస్తారు. సో నో ప్రాబ్లం అనమాట. ఇంకా వేరే ప్లే సెక్షన్కి వెళ్తే సాక్సెస్ మనమే తీసుకోవాలి. సో అదైతే ఒక 10 dirham పెట్టి తీసుకోవాలన్నమాట. సో 99 ఏఈడి పెట్టి తీసుకున్నా కూడా సో 1 అవరే టైం ఇచ్చారు మాకైతే. సో 6:30 to 7:30 అనమాట. సో 7:30కి మేము రిటర్న్ అయిపోవాలి. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము. సో ఇది అనమాట స్కై జోన్ ప్లే సెక్షన్. యాక్చువల్గా ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ అంట, పిజ్జాస్, ఇలా పిల్లలు కావాల్సినవంతా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్గా ఇది వెళ్తూనే ఇది అనమాట ర్యాప్ లైన్ అనేసి ఇది ఉంటుంది, ర్యాప్ వాల్. సో ఇదైతే మా సాధ్వి 8 ఎక్కిందనమాట, 10 ఎక్కలేకపోయింది. సో ప్రీమియం తీసుకున్నాం కాబట్టి మేము ఈ అన్నీ అలో చేస్తారనమాట మా సాధ్వికి. సో నేహాకైతే కొన్ని అలో చేస్తారు. సో యాక్చువల్గా ఈ స్కై జోన్లో ఏంటంటే బర్త్డే పార్టీస్ కూడా సెలబ్రేట్ చేస్తారనమాట. సో మేము వెళ్ళిన రోజు ఒక బర్త్డే జరుగుతూ ఉంది చూడండి. ఇలా ఒక పర్ హెడ్ వచ్చేసి ఒక 100 dirham పే చేసామంటే ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అలాగా మనము బర్త్డేస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పిల్లలకి. ఒక 10 members అలా కిడ్స్ని మనం ఇన్వైట్ చేసి ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో రీజనబుల్ ప్రైసే అనమాట. స్కై జోన్ అండ్ ఫన్ సిటీలో కూడా ఈ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట స్కై జోను. యాక్చువల్గా స్టాండర్డ్ తీసుకున్నాం అనుకో అది 79 ఏఈడినే, బట్ ఈ జంపింగ్ ఇది అలో చేయరు, ప్లస్ జిప్ లైన్ అనేది అలో చేయరు అనమాట. ఈ 2 అలో చేయరు, రిమైనింగ్ అంతా అలో చేస్తారు స్టాండర్డ్ తీసుకుంటే. సో ప్రీమియం తీసుకుంటే ఈ వైప్ అవుట్ కూడా మనకి అలో చేస్తారు అండ్ జిప్ లైన్ కూడా అలో చేస్తారనమాట. సో మెయిన్గా వచ్చేసి వైప్ అవుట్ అలో చేయరనమాట స్టాండర్డ్ తీసుకుంటే. సో అందుకని ఇంకా ఆడుకోనిలే అనేసి మేము 99 పెట్టి ప్రీమియమే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా అనమాట. అంటే మా నేహా వాళ్ళకి అలా అనేం కాదు, ప్రీమియం తీసుకున్న వాళ్ళందరూ ఆడుకోవచ్చు. ప్లస్ బిలో 110 సెంటీమీటర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఒక 4 ఏరియాస్ మాత్రమే అలో అనమాట. సో మా నేహాకి ఇది అలో, తర్వాత ఒక 3 ఏరియాస్ ఇచ్చారు, వాటిల్లోనే ఆడుకోమని చెప్పారనమాట. సో మేమంతా ఇంకా అక్కడికే వచ్చి ఆడుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వైప్ అవుట్ అనమాట. వైప్ అవుట్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ బతుతా మాల్లో ఉండే స్కై జోన్ అయితే చిన్నదే, కొద్దిగా చిన్నగా ఉంటుంది. సో అయినా కూడా మనకు 1 hour టైం ఇస్తాడు. సో ఆ 1 hourలో ఇవంతా ఫినిష్ చేసేయచ్చు అనమాట.
సో మా సాధ్వికి అయితే ఫుల్ ఖుషి అనమాట. ఈ స్కై జోన్ వెళ్ళాలంటే తను ఫస్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకా బౌన్స్ కదా, సో ఇంకా అలా ఎగురుతూ జంపింగ్ చేస్తూ వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళకి ఇంకా టైం పాస్ అవ్వడం లేదనమాట ఇంట్లో. సో అందుకని ఇంకా తీసుకొని వచ్చాము. సో ప్రైసెస్ అయితే కొంచెం పెంచారనమాట. ముందు స్టాండర్డ్కి వచ్చేసి ఒక 670 ఉండేది, ఇప్పుడు 79 అలా పెట్టాడు. సో అందుకనేసి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకేమైనా పెంచారేమో అనేసి ఇంకా మేము కూడా ఓకే అనేసి ఇంక ఇద్దరికి 150 పడింది అనమాట, 150 సో ఓకేలే రీజనబుల్, ఇంకా ఆడుకుంటారు 1 అవర్ ఇద్దరు అనేసి ఇంకా తీసుకునేసాము. సో ఇప్పుడైతే మేము జిప్ లైన్ ప్లేస్కి అయితే వస్తున్నాం. ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట పిల్లలకి. సో మా నేహాకైతే ఈ స్మాల్ అలో ఉంది, సో రిమైనింగ్ అంతా అలో లేదనమాట. సో అందుకని తనైతే ఇక్కడ ఈ ఏరియాలోనే ఆడుకోవాలని చెప్పారు. సో ఓకే అని చెప్పామన్నమాట. సో మా సాధ్వి అయితే ఇంకా ఫుల్ ఖుషి అనమాట. సో ఇక్కడైతే ఒక క్లైంబింగ్ చేసేది ఒక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లైంబింగ్ అనేది ఏమో వాళ్ళు క్లోజ్ చేసేస్తారనమాట, నాట్ అలో అని చెప్పారు. సో యాక్చువల్గా అది కూడా చాలా బాగుంటుంది, బట్ ఏమో చాలా రోజుల నుంచి అది క్లోజ్లోనే ఉందన్నమాట. సో అందుకని మా సాధ్వి అయితే ఇవే ఆడుకుంటుంది. సో బాగా ఫన్ ఉండే ఏరియానే అనమాట ఇది. సో యాక్చువల్గా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ ఎంతెంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. సో యాక్చువల్గా చాలా పెద్దవాళ్ళు వచ్చారు. ఇంకా నేను కూడా షాక్ అయ్యాను అనమాట, నేను కిడ్స్కే అనుకున్నాను ఇది. సో హాలిడేస్ కాబట్టి చాలా మంది వచ్చారు, చాలా రష్గా ఉండింది. సో అన్నీ ఆడేదానికి మా సాధ్వి అయితే వెయిట్ చేసిందనమాట. సో జిప్ లైన్కి అయితే ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా వెయిట్ చేశారు. సో రిమైనింగ్ వీటికైతే ఒక 2-3 మెంబర్స్ అంతే. సో అలా అన్నీ కవర్ చేసిందనమాట. సో ఇదైతే బౌన్స్. సో దీంట్లో ఒక్కొక్కరే జంప్ చేయగలరు. యాక్చువల్గా ఇద్దరు జంప్ చేస్తే ఇంకా మనకి దెబ్బ తగులుతుంది అనమాట, ఒకరి మీద ఒకరు పడిపోతారు. సో యాక్చువల్గా దాంట్లో ఒక్కొక్కరే. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట కిడ్స్కి. సో మా నేహాకైతే ప్రిఫరబుల్ అనమాట ఇది. సో ఇక్కడ సాధ్వి జంప్ చేస్తుంది కదా, ఇక్కడైతే నేహ అలో లేదు యాక్చువల్గా. సో సాధ్వికే అనమాట. అయినా నేహ నేను కూడా జంప్ చేయాలి అనేసి బాగా ఏడుస్తుంది, కానీ సెక్యూరిటీ వాళ్ళైతే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సో పోనీలే ఇంకా వాళ్ళు చూడకుండా నేను ఒక్కసారి జంప్ చెయ్యి అనేసి నేను పంపించాను అనమాట. యాక్చువల్గా జంప్ చేసేటప్పుడు అక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఎక్కడైనా పడిపోతుందేమో అని భయపడ్డాము. సో వాళ్ళు కూడా అందుకే చెప్పారు, సో వద్దు పిల్లలు తీసుకురావద్దండి ఇక్కడ అలో లేదు అనేసి. సో అందుకనే ఇంకా ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పిల్లలకైతే. సో నెక్స్ట్ మా సాధ్వి అయితే జిప్ లైన్కి వెళ్తుంది. సో ప్రీమియం తీసుకున్నాం కాబట్టి ఇంకా జిప్ లైన్ ఎన్ని టైమ్స్ అయినా కూడా మనం వెళ్ళొచ్చు. యాక్చువల్గా స్టాండర్డ్ తీసుకుంటే ఈ జిప్ లైన్ అనేది అలోనే లేదనమాట. సో మా నేహ అయితే సాధ్వి ఎక్కడికి వెళ్తే అక్కడ నేహ నేను కూడా వెళ్ళాలి అనేసి బాగా ఏడుస్తుంది అనమాట. అయినా పిల్లలకి జిప్ లైన్ అయితే అలోనే లేదు. సో ఇంకా మా సాధ్వినే వెళ్ళింది. సో నేహ కొంతసేపు ఏడ్చింది కానీ సో ఏదో ఒకటి చెప్పేసి ఇక కిడ్స్ సెక్షన్లోనే ఆడిపించాం మేమైతే. సో యాక్చువల్గా ఈ స్కై జోన్ అనేది పిల్లలకి చాలా వర్త్ఫుల్లే అనమాట. సమ్మర్ టైం కదా, సో ఇండోర్ ప్లే ఏరియా కాబట్టి సో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. సో మా పిల్లలు ఒక 1 అవర్ బాగా జంప్ చేసి బాగా అలసిపోయి నైట్ బాగా స్లీప్ చేశారనమాట. సో ఇంకా మా నేహ ఇక్కడ దీంట్లో ఆ లైన్లో నడవడము, దాంట్లో ఎగరడము అలా చేసి ఇక్కడ జిప్ లైన్ అయితే మర్చిపోయిందనమాట. సో మా సాధ్వి జిప్ లైన్ వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మెయిన్గా ఈ స్కై జోన్లో అయితే ఈ జిప్ లైన్ తర్వాత వైప్ అవుట్ ఈ రెండే కొంచెం బాగుంటాయి అన్నమాట. సో ఆ రెండిటి కోసమే అతను ఒక 20 dirham ఎక్స్ట్రా తీసుకున్నారు. సో ఓకేలే ఇంకా లాస్ట్ టైం కూడా వచ్చాంలే, ఇంకా ఈసారి వద్దులే అనుకునేసి స్టాండర్డ్కి వెళ్దాం అనుకున్నాము. సో ఈ రెండు మిస్ అయితే తను కూడా కొంచెం ఫీల్ అవుతుంది అనేసి ఇంకా సో యాక్చువల్గా బాగా ఫన్ బాగుండిందనమాట. సో నెక్స్ట్ టైం కూడా ఇంకా సమ్మర్ ఇంకా హాలిడేస్ చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం కూడా వెళ్దాము అని అడిగారు పిల్లలైతే.
సో యాక్చువల్గా బతుతా మాల్లోనే కాబట్టి మాకు వాకబుల్ డిస్టెన్సే అనమాట. గార్డెన్స్ నుంచి బతుతా మాల్ ఒకే 1 స్టాపు. సో వచ్చి ఇంకా ప్లే చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్గా ఈ బతుతా మాల్లోనే ఫన్ సిటీ కూడా ఉంటుంది. సో ఈ ఫన్ సిటీ అయితే ఇంకా ట్యూస్డే మటుకు 1 దిరం అనమాట. ఏ గేమ్ ఆడుకున్నా కూడా 1 దిరం అనమాట. సో అందరూ ఆ రోజు వచ్చేసి బాగా ఆడిపిస్తారనమాట పిల్లల్ని. సో ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనము ఒక 100 దిరం పెట్టుకోవాలి. సో ఇదైతే ఎవరు ప్రిఫర్ చేయరు యాక్చువల్గా. కానీ వస్తే మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం నేను షూర్గా చెప్పగలను అనమాట. సో మా సాధ్వి అయితే ఫుల్ ఎగ్జైటెడ్. సో ఇంకా నెక్స్ట్ అయితే బాల్ కోసం వెళ్తుంది, కానీ ఇంకా ఇక్కడైతే చాలా రష్గా ఉంది. బాల్ కూడా ఇస్తారో ఇవ్వరో అని డౌట్గా ఉందన్నమాట. సో అయినా కూడా మా సాధ్వి రిక్వెస్ట్ చేసుకొని 1 టైం అనేసి తీసుకున్నారు వాళ్ళ దగ్గర. సో ఫైనల్గా బాల్ అయితే దొరికిందనమాట. ఇంకా సో చూడండి మా సాధ్వి ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఒక 3-4 టైమ్స్ ఏమో గోల్ వేసింది అంతే, ఇంకా రిమైనింగ్ అంతా వేయలేకపోయింది. యాక్చువల్గా ఇది పిల్లలు ఆడుకునేది అనమాట. యాక్చువల్గా 1, 2, 3 ఉన్నాయి కదా, లాస్ట్ది అయితే ఒక్కసారి కూడా వేయలేదు. సాధ్వి అయితే వేయలేకపోయింది యాక్చువల్గా. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏమంటే కింద పడినా కూడా పెద్దగా దెబ్బ తగలదు యాక్చువల్గా, ఇంకా అంతా బౌన్స్ కాబట్టి. సో మా నేహ అయితే ఎన్ని టైమ్స్ పడి ఉంటుందో అయినా కూడా ఏమి తగలేదన్నమాట. సో యాక్చువల్గా అందుకే మేము జంప్ చేసినా, ఎవరైనా వచ్చి మళ్ళీ మా పాప దగ్గర జంప్ చేసినా కూడా మేమేం పెద్దగా భయపడలేదు. సో అనేసి సో మళ్ళీ ఇంకా వైపౌట్కి వచ్చింది మా పాప. సో ఈ వైపౌట్కి ఎంటర్ కావాలంటే సో అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు ఇంకా జస్ట్ చూడండి అక్కడ నేమ్ చూపించి ప్లస్ అది ప్రీమియమా స్టాండర్డ్ అని చూసి తను పంపిస్తున్నాడు అనమాట. స్టాండర్డ్ అయితే ఇంక అసలు అలోనే లేదనమాట, ప్రీమియం అయితేనే అలో చేస్తారు ఈ వైపౌట్కి. సో ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇంకా మా సాధ్వి అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వైపౌట్లో. సో ఇది వచ్చేసి టోడ్లర్స్కి అనమాట, స్కై బీస్. సో ఇది మా నేహాకు మటకాలు. సో ఇటు సైడ్ ఉండేదైతే ఇదైతే అలో లేదు. సో సాధ్విక్ అలో అనమాట ఇది. సో ఎందుకని నేహా ఇటు సైడే ఆడుకుంటుంది అనమాట, అటు సైడ్కి వాళ్ళే అలో చేయనివ్వలేదు. సో ఎక్కడ పిల్లలు వచ్చి పడిపోతారేమో అనేసి అక్కడ ఒక సెక్యూరిటీ అక్కడే ఉంటారనమాట వాళ్ళు. సో మా నేహా అయితే ఇంకా ఓకే ఇక్కడ ఆడుకుంటుంది. సో మా సాధ్వి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇటు సైడు. సో ఇప్పుడైతే డాడ్ అండ్ డాటర్ పర్ఫార్మెన్స్ యాక్చువల్గా ఆమెలో లేదు, వెళ్ళకండి అంటున్నారు. సో అయినా కూడా మా ఆయన బ్యాక్ సైడ్ నుంచి సో ఆడుతున్నారనమాట మా సాధ్వితో. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మా ఆయన ఇద్దరము ఆడాము, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ రష్ ఉండడం వల్ల వాళ్ళు మమ్మల్ని అయితే అలో చేయలేదన్నమాట, ఓన్లీ కిడ్స్ని అలో చేస్తున్నారు. లాస్ట్ టైం పెద్దగా రష్ లేదు. సో నేను మా ఆయన ఇద్దరు ఆడామన్నమాట ఇక్కడ. సో మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్కి స్కై జోన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇంకా 1 మంత్ ఉంది, ఇంక ఈ 1 మంత్లో కూడా ఎక్కడికి వెళ్ళాలా ఏమి అనేసి ప్లాన్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా అవుట్డోర్స్ అయితే అస్సలు వెళ్ళలేము ఈ సమ్మర్కి. 50 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందన్నమాట ఈ దుబాయ్లో సమ్మరు. సో బయట మామూలుగా అయితే వెళ్ళలేము. సో అందుకని ఇండోర్ ప్లే గ్రౌండ్సే బెటర్ అనమాట. సో ఇది ఫైనల్ టచ్ అనమాట. మా సాధ్వి అయితే ర్యాపిడ్ వాళ్ళు 10 ఎక్కలేకపోయింది. సో 8 అయితే తను ఈజీగా ఎక్కేసింది అనమాట.
సో ఇక్కడ కూడా చూడండి ఎంతమంది క్యూ ఉన్నారు. సో సమ్మర్ టైం కదా, ఇంకా ఫుల్ అంటే ఫుల్ వచ్చేసారు. సో యాక్చువల్గా అందరూ ట్రై చేస్తున్నారు ర్యాపిడ్ వాల్ 10, బట్ ఎవరు ఎక్కలేకపోతున్నారు అనమాట. సో మా సాధ్వి కూడా ఫుల్ ఖుషీగా ఉండింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో దుబాయ్కి సంబంధించి వీడియోస్ అన్నీ ఉన్నాయి. వీలైతే ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.